స్కిన్ కేర్, హెయిర్ కేర్ కొంతమందికి రిజెక్ట్ అవుతుంది తెలుసా? వాళ్ళ కోసమే. మీరు బాధపడద్దు అనే అంటే ఎందుకు ఇట్లా అనే ఒక దాంట్లో ఉండొద్దు అని మీకోసమే చేస్తున్నా. ఖచ్చితంగా మీరు మనీ అంటే స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ కానీ మీరు తీసుకుంటేనే మనీ వస్తది. దానివల్లనే గుడ్ థింగ్స్ జరుగుతాయి. స్టిల్ ఆ డబ్బు అనేది న్యాయబద్ధంగానే ఉండాలి. ఇది నేను ఇంతకు ముందు గూడా మీకు చెప్పాను. కర్మ అనేది డబ్బు త్రూ ట్రాన్స్‌ఫర్ అయితది తెలుసా? అది ఎలా సంపాదిస్తున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం, అది ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇదంతా దీని మీదనే డిపెండ్ అయి ఉంటది. సో, మీరు ఒకటి కొనుక్కొని, దాన్ని పక్కన పడేసి, రోగం పెంచుకున్నా గూడా ఆ కర్మ నేనే తీసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటిది ఉంది. దానివల్ల పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోయింది. అమ్మ మీరు లైఫ్ స్టైల్ అది మార్చుకోవాలి, ఇట్లా మార్చుకోవాలి ఇవన్నీ చెప్తాం. అవన్నీ కాదండి. కలర్ ఒక్కటి మంచిగా రావడానికి చెప్పండి. అట్లా కాదమ్మా మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. విజరల్ ఫ్యాట్ ఎక్కువైతుంది. లేకుంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది. పీరియడ్స్ ఏదో ఇది తీసేసుకుంటే రెగ్యులర్ అవ్వడం కాదు. స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వడం కాదు. ఇంటర్నల్‌గా మీరు ఆల్రెడీ నెగ్లిజెన్స్ వల్లనే ఇబ్బందయితుంది. మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్ సివియర్ అయిపోతది అని చెప్తున్నా వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి టైంలో మేము స్ట్రిక్ట్‌గా చెప్తాం. టైం అనేది మీరు దీని మీద పెట్టుకునేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల లోపల ప్రాబ్లమ్ ముదిరిపోతది. సో, మీకొక భయం కల్పించాలనే మీరు ఆ లైఫ్ స్టైల్ మార్చుకురండి. అప్పుడు సేల్ చేస్తాం అని అంటాం. ఎందుకంటే ప్రాబ్లమ్ ఎక్స్‌టర్నల్‌గా లేదక్కడ. ఇంటర్నల్‌గా ఉంది. లోపల వాళ్ళ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. మిమ్మల్ని మీకున్న ప్రాబ్లమ్‌ని ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునేటట్లు చేయడమే మా మెయిన్ మోటో కాబట్టి కొంతమందికి నో చెప్తాం.